Hi friends, welcome to Srikanth Mototech. Friends, Honda SP160 2025 లో అప్డేట్స్ తో కూడినటువంటి వెహికల్ అయితే మనకి ఆటో ఎక్స్పోలో లాంచ్ చేయడం అయితే జరిగిందన్నమాట. అలాగే దీని యొక్క హోండా అఫీషియల్ సైట్ లో కూడా ఇది మనకు కనిపిస్తుంది. దీనిలో రెండు వర్షన్స్ ఉంచారు. OBD2B కొత్త వర్షన్ ఉంచారు, OBD2 లాస్ట్ వర్షన్ కూడా ఉంచారన్నమాట. మరి రెండింటిని కంటిన్యూ చేస్తారో లేదో నాకైతే తెలీదు. సో ముందు అప్డేట్స్ గురించి మాట్లాడతాను. అలాగే ఈ అప్డేట్ లో నాకు కాస్త అసంతృప్తి కూడా ఉంది. సో దాని గురించి కూడా మాట్లాడతాను. సో వీడియో అక్కడ స్కిప్ చేయొద్దు. ముందుగా OBD2Bలో మనకి కొత్తగా తీసుకొచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే మనకి SP125లో చూసినటువంటి ఏదైతే ఆ డిజిటల్ కన్సోలే ఉంది, 4.2 ఇంచెస్ మన కలర్ TFT క్లస్టర్, టాకోమీటర్ కనిపిస్తూ ఉంటుంది. అలాగే టర్న్ బై టర్న్ నావిగేషన్ సిస్టమ్, ఫోన్ కాల్ అలర్ట్స్ అన్ని చూసుకోవచ్చు. సో బ్లూటూత్ ద్వారా కనెక్ట్ అవడం వల్ల హోండా సింక్రనైజ్ యాప్ ద్వారా, రోడ్ సింక్రనైజ్ యాప్ ద్వారా దీన్ని మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట. డే టు డే లైఫ్లో కావాల్సినటువంటి అన్ని ఫీచర్స్ మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. దాన్ని కంట్రోల్ చేయడం కోసం మనకి హ్యాండిల్ బార్కి లెఫ్ట్ సైడ్న 4 నావిగేషన్ బటన్స్ అయితే కొత్తగా యాడ్ చేయడం అయితే జరిగిందనమాట. అలాగే ఫ్రంట్లో మనకి హెడ్ ల్యాంప్ గురించి మాట్లాడుకుంటే సేమ్ 125cc మనం చూసిన DRLs, అలాగే ఆ స్ప్లిట్ LED అయితే మనం చూడొచ్చు. 15 వాట్స్ USB ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇక్కడ నుంచి మనం Type-C కేబుల్ కూడా మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట. ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. హోండా SP160లో వచ్చినటువంటి మేజర్ అప్డేట్స్ అయితే ఇవి. ఇంకోటి కలర్ కూడా ఉంది. బ్లాక్ కలర్ అయితే కొత్తగా కనిపిస్తుంది. దాని మీద రెడ్ కలర్ స్ట్రైకింగ్ తోటి అయితే ఉందన్నమాట. సో ఇంతవరకు అయితే ఈ అప్డేట్స్ అయితే నేను చూశాను. ఒకసారి కన్ఫర్మ్ చేసుకుని ఇవేనా అప్డేట్స్ అని. ఎందుకంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 160cc వెహికల్కి ఉండాల్సింది కేవలం ఇంతవరకే కాదు, ఇంకా కొంచెం బెటర్గా ఇంప్రూవ్ చేయాలి, అప్డేట్ చేయాలి. ఎందుకంటే పక్కన మార్కెట్లో చాలా పెద్ద కాంపిటీషన్ నడుస్తుంది 160cc సంబంధించి. బట్ ఇంకా వీళ్ళు ఇలానే తీసుకురావడం అనేది సో నన్ను కాస్త డిసప్పాయింట్ చేసిందని చెప్పాలి. ముందుగా ఇంజన్ గురించి మాట్లాడుకుందాం. సో నేను ఎందుకు అసంతృప్తిగా ఫీల్ అయిన దాని గురించి 1 by 1 మాట్లాడతాను. ముందు ఇంజన్ గురించి మొదలు పెడతాను. యూనికాన్లో మనకి ఇంజన్ ఉంది. హోండా యూనికాన్ 162.71cc వస్తుంది. అదే ఇంజన్ మనకి SP160లో కూడా ఉంది. 14.58 Nm టార్క్, 13.27 bhp పవర్ తోటి ఇది పనిచేస్తుంది అనమాట. హోండా SP160 కొంచెం ప్రైస్ పెరుగుతుంది, చూడడానికి స్పోర్టియర్గా ఉంటుంది, ఒక పెద్ద బండిని నడుపుతున్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. బైక్ మీద ఎక్కి కూర్చొని ఇది మాత్రం అపియరెన్స్కే పరిమితం అయిపోయింది అనమాట. రోడ్ అపియరెన్స్ వరకే ఇది పరిమితం అయింది. బట్ ఇంజన్ వైజ్ అప్డేట్ అవ్వలేదు. సో ఇప్పుడు మార్కెట్లో 160cc ఇంజన్స్ ఎలా ఉన్నాయంటే ఆల్మోస్ట్ 14.7 Nm టార్క్, 17 bhp పవర్ తోటి మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి అనమాట. ఆ ఇంజన్ పరంగా అప్గ్రేడ్ చేయాల్సింది SP160ని ఈ 2025లో. సేమ్ మనకి అదే ఇంజన్ అనేది నన్ను కొంచెం డిసప్పాయింట్ అయితే చేసింది. ఎందుకంటే ఈ 14.58 Nm టార్క్ బెటర్గానే ఉంది. బట్ 13.27 bhp పవర్ తోటి మనం లాంగ్ రైడ్స్ ఏమని చేస్తాం, ఎంత దూరం వెళ్తాం. సో అంత ఎక్కువ దూరం వెళ్ళలేం, అంత ఎక్కువ లాంగ్ డిస్టెన్స్ని హ్యాపీగా ట్రావెల్ చేయలేం. ఆ పర్ఫార్మెన్స్ సరిపోదని నా ఉద్దేశం. ఇక నెక్స్ట్ మనకి హోండా SP160 ఫ్రంట్ సస్పెన్షన్ 33 Nm టెలిస్కోపిక్ ఫోర్క్లు ఆఫర్ చేస్తున్నారు స్టిల్ ఇప్పటికీ కూడా. సో ప్రైస్ సెగ్మెంట్లో చూసుకున్నట్లయితే 1,60,000కి దగ్గర పడుతుంది. బట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్లో ఎలాంటి ఇంప్రూవ్మెంట్ అయితే లేదు. సో మనం చూసుకున్నట్లయితే దీని యొక్క కాంపిటేటర్స్ కొత్తగా అపాచీ RTR 160 4V USD మోడల్ని లాంచ్ చేసింది అనమాట. సో మనకి ప్రైస్ కూడా ఒక 10-12 వేల రూపాయలు ఎక్కువ ఉంటుంది. సో మనకి పెట్టే ప్రైస్కి అక్కడ USD ఫోర్కులు లభిస్తున్నాయి. ఇక్కడ 1,60,000 రూపాయలు పెడుతున్నాం USD ఫోర్కులు. ఇంకొక 5,000 రూపాయలు 1,65,000కి తీసుకెళ్ళినా సరే USD ఫోర్కులు ఇచ్చినట్లుగా అయితే 2025లో అట్లీస్ట్ ఇంకొక కొత్త మోడల్ని తీసుకొచ్చి పెట్టిన ప్రాబ్లం అయితే ఉండేది కాదు. ఇంకా 33 Nm అట్లీస్ట్ మామూలు సస్పెన్షన్ అయినా 37 Nm కూడా లేదు. ఇక నెక్స్ట్ దీని యొక్క టైరు, ఫ్రంట్ టైరు 80/100 సెక్షన్ టైర్ తోటి ఆఫర్ చేస్తున్నారు అనమాట. సో మనకి ఈ సెగ్మెంట్లో 160cc సెగ్మెంట్లో చూసుకున్నట్లయితే మినిమం మనకైతే మాత్రం 90/90 సెక్షన్ టైర్ కావచ్చు, 100/80 సెక్షన్ టైర్ అయినా మినిమం అయితే ఆఫర్ చేస్తున్నారు. రోడ్ గ్రిప్ పరంగా బ్యాక్ సైడ్ బాగున్నప్పటికీ కూడా ఫ్రంట్ టైర్ అనేది సన్నగా ఇవ్వడం అనేది ఇప్పుడున్న కాంపిటీషన్కి అది ఒక హెల్దీ కాంపిటీషన్ కాదని నేనైతే అనుకుంటున్నాను. సరే హోండా కంపెనీ అయినా సరే అట్లీస్ట్ మేము అవన్నీ ఇవ్వకపోయినప్పటికీ కూడా చాలా కాస్ట్ కటింగ్ చేసాము. మీకు జస్ట్ 1,50,000 రూపాయల లోపలే మేము 160cc వెహికల్ మీకు ప్రొవైడ్ చేస్తున్నాము అని అంటున్నా అంటే సో 1,60,000 రూపాయలకి రీచ్ అయిపోతుంది. నాకు తెలిసి ఈ OBD2B అయితే ఆల్మోస్ట్ 1,62,00,000 1,63,000 అలా ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. సో మనకి హోండా నుంచి వచ్చేటువంటి ఏదైనా బెస్ట్ థింగ్ ఏదైనా ఉందంటే ఇంజన్ యొక్క రిఫైన్నెస్ అండ్ స్మూత్నెస్ అవి వరకు ఉంటే సరిపోదు కదా. అది ఒక కమ్యూటర్ సెగ్మెంట్ వెహికల్ వరకు అయితే ఓకే, కానీ ఇది కొంచెం స్పోర్టియర్ కమ్యూటర్ సెగ్మెంట్ వెహికల్. అలాగే కొంచెం లాంగ్ రైడ్స్ వెళ్తుంటారు, సిటీలో అగ్రెసివ్గా రైడ్ చేస్తూ ఉంటారు. సో ఆ 160cc ఆ పర్ఫార్మెన్స్ అనేది మనకి ఇక్కడ కనిపించట్లేదు. సో అది పబ్లిక్ పల్స్ని పట్టుకొని తయారు చేసినట్లయితే బాగుండేదని నేనైతే అనుకుంటున్నాను. అండ్ ఇంకా ఫ్లెక్సిబిలిటీ, సో మనకి అపాచీలో చూసుకున్నట్లయితే చాలా మంచి ఫ్లెక్సిబిలిటీ అయితే ఉంటుంది. మనకి అర్బాను, రైను, స్పోర్ట్స్ అని 3 మోడ్స్ అయితే ఉంటాయి. సో అవి కన్సోల్లో మనం చేంజ్ చేసుకోవచ్చు. అలా ఫ్లెక్సిబిలిటీగా కొంచెం మోడ్స్ కూడా తీసుకొచ్చి ఇచ్చినట్లయితే బాగుండేది. ఇప్పుడు
ఇంకొక పెద్ద విషయం గురించి నేను మాట్లాడాలి. డ్యూయల్ ఛానల్ ఏబిఎస్. సో మనకి సింగిల్ ఛానల్ ఏబిఎస్ తోటి SP160 స్టిల్ ఇంకా 2025లో కూడా ఉంది. నేనైతే ఆతృతగా ఎతికాను హోండా SP160లో మనకి డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఈసారి తీసుకొస్తారేమోనని. అలా జరగలేదు. సో మనకి ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ 160cc కాంపిటీషన్లో N160కి అలాగే అపాచీకి డ్యూయల్ ఛానల్ ఏబిఎస్తో ఆఫర్ చేస్తున్నారన్నమాట. UHD ఫోర్క్లు, డ్యూయల్ ఛానల్ ఏబిఎస్, బెటర్ రోడ్ గ్రిప్ కలిగినటువంటి టైర్లు అండ్ ఫ్లెక్సిబిలిటీగా ఉండేటువంటి ఏదైతే ఆ రోడ్ మోడ్స్, ఇవన్నీ చాలా అంటే చాలా అట్రాక్టివ్గా మార్చాయి ఆ రెండు వెహికల్స్ విషయంలో. బట్ ఇక్కడ స్టిల్ ఇంకా హోండా SP160లో మనకి అదే సింగిల్ ఛానల్ ఏబిఎస్ ఇవ్వడం అనేది నన్ను నిజంగానే డిసప్పాయింట్ అయితే చేసింది. సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఇంకొక 5-6 వేల రూపాయలు పెంచుకోనైనా సరే వీటన్నిటితో కలిపి ఇంజన్ పర్ఫార్మెన్స్ కూడా బెటర్గా మెయింటైన్ చేస్తూ ఇంకా బెటర్ అప్డేట్ తీసుకొస్తే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను. సో అందుకే మన ఛానల్లో ఈ బైక్ సంబంధించినటువంటి తక్కువ వీడియోస్ అయితే ఉంటాయన్నమాట, మీరైతే గమనించవచ్చు. సో నేను ఇంకొకసారి క్లియర్గా కంపారిజన్ అయితే చేస్తాను పల్సర్ N160కి, అపాచీ RTR 160/4Vకి, అలాగే ఈ బైక్ సంబంధించి ఇంకా క్లియర్ కంపారిజన్ అయితే చేస్తాను. సో ఆ వీడియో మీరు చూడాలనుకుంటున్నట్లయితే ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇమీడియట్గా. నేను నెక్స్ట్ అది చేయబోతున్నాను. అలాగే లైక్ చేయండి. ఎంతమంది ఆ వీడియో కావాలని కోరుకుంటున్నారో మీరైతే ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇక OBD2B అనేటువంటి కొత్త టెక్నాలజీ గురించి ఒక చిన్న మాట చెప్పాలి. ఇదివరకు మనకి OBD2 ఉండేది, ఆన్ బోర్డింగ్ డయాగ్నోస్టిక్స్ అనమాట. ఏం లేదు, చాలా సింపుల్. మనకి ఇంజన్ కంట్రోల్ యూనిట్ అని మనకి ఒక కాంపోనెంట్ వర్క్ చేస్తుంది. ఇంజన్కి ఒక హార్ట్ లాంటిది అనమాట. ఇదేం చేస్తుందంటే సెన్సార్లు అన్నిటి చేత ప్రాపర్గా వర్క్ చేయించుకుంటుంది. సో ఎగ్జాస్ట్ గ్యాసెస్ బయటకు పోవడానికి మనకి ఆక్సిజన్ సెన్సార్ ఉంటుంది, థ్రోటల్ పొజిషన్ సెన్సార్ ఉంటుంది. సో ఇలా మనకి చాలా సెన్సార్లు అయితే ఉంటాయి. మనకి కాంబినేషన్ ఆఫ్ సెన్సార్ అనమాట BS6 అంటేనే. ఈ ఇంజన్ కంట్రోల్ యూనిట్ అయితే చూస్తూ ఉంటుంది అనమాట. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా సెన్సార్ ప్రాబ్లం వచ్చినా ఇమీడియట్గా మనకి ఇంజన్ మాల్ ఫంక్షన్ లైట్ అయితే వెలుగుతుంది. ఆన్ బోర్డింగ్ డయాగ్నోస్టిక్స్ లో కనిపిస్తున్నటువంటి ఏదైతే ఆ పర్టికులర్ సెన్సార్ని ఈజీగా ఫిక్స్ చేయడానికి కుదురుతుంది అనమాట. ఇంకొంచెం మెరుగుపరుచుంటారేమో OBD2Bలో, అంతకుమించి నాకు తెలిసి ఇంకా ఏం జరగదని నేను అనుకుంటున్నాను. సో ఫైనల్ గా ఇప్పుడు ఉన్నటువంటి హోండా SP160 2025 మోడల్లో ఉన్న ఈ అప్డేట్స్ అనేవి ఒక 160cc ఎంతవరకు వర్త్ అనేది ఆ పెట్టిన ప్రైస్ కి మీరు లెట్ మీ నో. కింద కామెంట్ సెక్షన్ లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నేను మిస్టేక్ సైనింగ్ ఆఫ్. బై బై.